పెళ్లి చూపుల సమయంలో ప్రతి అత్తగారు మామగారు అడిగే ఒకే ఒక్క ప్రశ్న ఏంటో తెలుసా? మీ అబ్బాయి ఏం చేస్తుంటారండి? దానికి అవతల వైపు నుంచి వచ్చే సమాధానం ఏంటంటే, మా వాడు ఫారిన్లో పెద్ద ఐటీ కంపెనీలో ఉంటాడండి, ఎప్పుడు కంప్యూటర్ ముందే కూర్చొని అలా అలా అని కీబోర్డ్ నొక్కుతూ బిజీగా ఉంటాడు. కానీ వాళ్ళు చెప్పినట్లు ఆ అల్లుడు నిజంగానే కంప్యూటర్ నొక్కుతున్నాడా లేక మరేదైనా నొక్కుతున్నాడా అనే నగ్న సత్యాన్ని ఈరోజు మనం ఓ సూపర్ స్టోరీలో చూద్దాం. వీడియో చాలా గమ్మత్తుగా ఉంటుంది, ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. మన ఊళ్ళలో అత్తమ్మలు తమ అల్లుడు విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, కొన్ని వందల మంది కింద పనిచేస్తుంటారని చాలా గర్వంగా చెప్పుకుంటారు. కంప్యూటర్ స్కిల్లను వాడుతూ కెరీర్లో పైకి తీసుకుపోతున్నాడని మురిసిపోతుంటారు. అయితే ఇక్కడ మీరు చూడబోయే దృశ్యాలు ఆ మురిపం కాస్త ముక్కును వేలేసుకునేలా చేస్తుంది. మన సాఫ్ట్వేర్ రత్నం సాక్షాత్తు ఎండలో నిలబడి తలపై ఒక క్యాప్ పెట్టుకొని చేతులకు గ్లౌజ్ వేసుకుని దర్జాగా నిలబడతాడు. చేతిలో ఉన్నది ల్యాప్టాప్ అనుకుంటే పొరపాటే, అది ల్యాప్టాప్ కాదు, ఒక పెద్ద క్లీనింగ్ వైపర్ బ్రష్. ఆయన నిలబడింది ఏసీ రూమ్లో కాదు, నిప్పులు జరిగే ఎండలో ఓ పెద్ద సోలార్ ప్యానెల్ ప్లాంట్ పైన. ఇక్కడ ఆఫీస్ డెస్క్ అనుకున్నది కాస్త సోలార్ ప్యానెల్స్ ఉన్న రూఫ్గా మారిపోయింది. అలాగే పైన అత్తగారు ఊహించుకున్న ఇలా నొక్కడం అంటే సాఫ్ట్వేర్ కోడింగ్ కాదు, ఇక్కడ వైపర్ బ్రష్తో ప్యానెల్స్ పై ఉన్న దుమ్మును ఇలా రుద్దడం అన్నమాట. అంతేకాదు, సదరు అల్లుడు గారు 100 మంది కింద పనిచేయడం అంటే కొన్ని వందల సోలార్ ప్యానెల్స్ కింద ఆయన ఒక్కడే వంగి పనిచేస్తూ ఉండడం. ఇలాంటి హైటెక్ ఉద్యోగాన్ని చూసి ఏ అత్తగారైనా గుండెలు బాదుకోకుండా ఉంటుందా చెప్పండి? నిప్పులు జరిగే ఎండలో ఆ సోలార్ ప్యానెళ్ల మధ్య దూరం దాటడానికి మన అల్లుడు గారు పడుతున్న పాటలు ఇన్ని కావు. ఆ వేడి తట్టుకోలేక ప్యానెళ్ల ఇనుప కంచెలను దాటుకుంటూ ఆయన వేస్తున్న అడుగులు చూస్తే ఏదో డిస్కో డ్యాన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. టైం కొంచెం లేట్ అయితే చాలు, ఎండ దెబ్బకి ప్రాణాలు అల్లాడిపోతాయని ఆయనే స్వయంగా వాపోతున్నాడు. అంతేకాకుండా ఊళ్ళో వాళ్ళంతా మీ అల్లుడు ఏం పని చేస్తున్నాడని అడిగితే తమ అల్లుడు ఆఫీసులో పెద్ద పొజిషన్లో ఉన్నాడని గంభీరంగా చెప్పే అత్తగారి మాటలకు ఇక్కడ నిజ జీవితంలో వైపర్ పట్టుకుని ముఖమంతా దుమ్ముతో నిండిపోయిన అల్లుడి పరిస్థితికి అస్సలు పొంతం లేదు. చదువుకు చేసే ఉద్యోగానికి మధ్య ఉన్న ఈ సెటైరికల్ వ్యత్యాసం చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. సో ఇప్పుడు ఈ వీడియో మొత్తం మీరు కూడా చూసి ఆనందించండి. ఇక్కడ కూడా ఎందుకురా దోలేసలా చాలా కొంటున్నాడు, కొంచెం టైం లేట్ అయింది అనుకో, ఎండ అంబసార్ మీకు ఇచ్చేస్తుంది. అమ్మ ఎక్కలేదు సత్తన్నాను, మోసాలు చెప్పులు పోటీ వచ్చేస్తాను. ఇంటికాడ వాళ్ళు అంటారా మామలో, మీ అల్లుడు మీ అల్లుడు ఏం పని చేస్తున్నారా? మా అల్లుడు బయటలోనే బాబు ఏం పని అనుకున్నారు, ఏదో పెద్ద పని, ఎంతో మంది మా అల్లుడి కింద చేస్తారంట. కంప్యూటర్ ఉంటుందంట, కంప్యూటర్ మీద ఇలా నొక్కుతాడంట అల్లుడు. ఏముండదు కంప్యూటర్, ఇదే కంప్యూటర్, పాముకొని కంప్యూటర్ ఏంగానే ఎంతో మంది దారి చూపించాడు మా అల్లుడు. ఎంతమంది బాబు దారి చూపించలే, ఎంతో మందిలో నేను ఒక అంతే. అందరూ వచ్చాక క్రికెట్ బ్యాటింగ్ నెక్కు 3 స్టెప్ వేస్తాను. ఆవేశం వచ్చింది, పని చెయ్యాలా, డ్యాన్స్ చెయ్యాలా, ఎండ మట్టికి అబ్బాయి 1, 2, 3 వేస్తుంది హంగానే, కింద నుంచి వస్తుంది హంగానే రాడ్డు. అలా ఉంది వ్యాపారం. చూసారుగా ఫ్రెండ్స్, విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే ఇలా కూడా ఉంటుందన్నమాట. పెళ్లి చేసుకునేటప్పుడు కేవలం మాటలు నమ్మి మోసపోకుండా అల్లుడు నిజంగా ఏ కంప్యూటర్ నొక్కుతున్నాడో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిదని ఈ వీడియో మనకి ఘాటుగా హెచ్చరిస్తుంది. మరో వినూత్నమైన నవ్వు తెప్పించే సంచలన వార్తతో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూసివ్.